నమస్కారం. 'దిల్ రాజు' తమ్ముడు శిరీష్ రెడ్డి రామ్ చరణ్ గారి గురించి, అట్లాగే డైరెక్టర్ శంకర్ గారి గురించి ఆయన మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే కొంత ఆశ్చర్యం అనిపించింది. ఎప్పుడో జరిగిపోయిన దాన్ని ఆయన ఇప్పుడు గుర్తు తెచ్చుకొని మరీ రామ్ చరణ్ గారి గురించి మాట్లాడుతూ ఉంటే అసలు ఇతను తెలిసి మాట్లాడుతాడా, తెలియక మాట్లాడుతాడా అన్నట్టుగా నాకైతే అనిపించింది. 'గేమ్ చేంజర్' సినిమా రిలీజ్ అయిన తర్వాత అందరికి అర్థమైపోయింది ఆ సినిమా ఫ్లాప్ అయిన సంగతి. ఎందుకంటే ఎప్పుడో రిలీజ్ అయిన ఆ సినిమా గురించి మాట్లాడి ఇటు మెగా ఫ్యాన్స్ని అలాగే రామ్ చరణ్ని ఇక్కడ అవమానిస్తున్నాడా అన్నట్టుగైతే అనిపించింది. ఎందుకంటే ఆ సినిమా రిలీజ్ అయ్యి దగ్గర ఒక 6 నెలలు అవుతుంది. అంటే అందరూ మర్చిపోయారు అది ఫ్లాప్ అయిందా, హిట్ అయిందా, లేకపోతే సినిమా కలెక్షన్ రాలేదా, అయిపోయింది. అయితే ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. ఏది 'దిల్ రాజు' గారు వేరే ప్రాజెక్టులు వేరే సినిమాలు అతను నిర్మాతగా చేస్తూ అతను సినిమాలు తీసుకుంటాడు. అట్లాగే రామ్ చరణ్ గారు కూడా పెద్ద సినిమా ఏదో షూటింగ్లో ఉండడు. కానీ పుసుక్కున అతని తమ్ముడు శిరీష్ రెడ్డి గారు వచ్చి ఏదో ఛానల్లో అతను ఇంటర్వ్యూ ఇస్తూ రామ్ చరణ్ గారు కనీసం ఒక్కసారి కూడా ఫోన్ చేసి మాట్లాడలేదు, అంటే ఆ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత. అట్లాగే డైరెక్టర్ శంకర్ గారు కూడా అతను కూడా ఒకసారి కూడా ఫోన్ చేసి మాట్లాడలేదు అని ఆ ఇంటర్వ్యూలో చెప్తా ఉంటే నాకు కొంత ఆశ్చర్యం అనిపించింది.